Hi friends, name me Ahmad Sharif, Education Mentor, Student Type Coach and Career Counselor, and this video is brought to you by It's My Masters Redefining Careers. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే How can I submit the documents to APS India? You can submit the required documents to APS India through courier services to our office address. Please note that personal drop-offs are not possible. Personal గా వెళ్ళి ఇవ్వడం అన్నది కుదరదు. As APS does not offer public visiting hours. మీరు ఆఫీస్ కూడా విజిట్ చేయలేరు. దిస్ ఎన్ష్యూర్స్ దట్ డాక్యుమెంట్ సబ్మిషన్స్ ఆర్ స్ట్రీమ్లైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఎఫిషియెంట్లీ. ఒక పోస్టల్ అడ్రస్ క్లియర్ గా ఏపీఎస్ వెబ్సైట్ లో ఏదైతే మెన్షన్ చేసి ఉంటుందో దానికి మాత్రమే మీరు చేయాలి. ప్రస్తుతానికైతే యాజ్ ఆన్ డేటెడ్ 2024 జూలైలో అయితే ఇది ఉంది. మీరు ఎవ్రీ టైం పోస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్న పోస్టల్ అడ్రస్ కాకుండా ఏపీఎస్ వెబ్సైట్ లో ఉన్న అడ్రస్ కి మాత్రమే పోస్ట్ చేయాలి. అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్, గేట్ నంబర్ 3, DLTA కాంప్లెక్స్, RK Khanna Stadium, 1 Africa Avenue, 110029, New Delhi, India. ఇది జూలై 2024 కున్న డేట్ అండి. ఏపీఎస్ ఇండియా ఆఫీస్ అడ్రస్ అప్డేట్ అయింది అని అంటే మళ్ళీ ఆ అడ్రస్ ని మీరు వెబ్సైట్ లో చూసుకొని అప్లై చేయాలి. ఫర్ స్మూత్ డాక్యుమెంట్ సబ్మిషన్ ప్రాసెస్, ప్లీజ్ మేక్ షూర్ to use a reliable courier service and follow any specific instructions provided by APS India for document submission. వాళ్ళు గనక ఒక ప్రొసీజర్ లో ఎలా సబ్మిట్ చేయాలని చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చుంటారు కాబట్టి అలా సబ్మిట్ చేస్తేనే బాగుంటుందని క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ రిలయబుల్ కొరియర్ సర్వీస్ ని అడాప్ట్ చేయమని చెప్పారు. డ్యూ టు లార్జ్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ రీచింగ్ అస్ ఎవ్రీ డే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రొవైడ్ స్టేటస్ అప్డేట్స్ రిగార్డింగ్ సింగిల్ కొరియర్ డెలివరీస్ టు అవర్ ఆఫీస్. వాళ్ళు స్టేటస్ అప్డేట్ అసలు ఇవ్వరు కొరియర్ రీచ్ అయిందా లేదా ఏంటి అనేది. ప్లీజ్ యూజ్ ది ట్రాకింగ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ది రెస్పెక్టివ్ కొరియర్ సర్వీస్ టు ట్రాక్ యువర్ డాక్యుమెంట్స్. మీరు కొరియర్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ సర్వీసెస్ ఒక డాక్యుమెంట్ ఇస్తుంది ట్రాకింగ్ కి, దాన్ని మీరు చూసుకొని అది రీచ్ అయిందా లేదా వెరిఫై చేసుకోమని చెప్తున్నారు.